ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని నరసరావుపేట ట్రాఫిక్ సిఐ లోకనాథం అన్నారు. శనివారం సిఐ మీడియాతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా రహదారికి అడ్డంగా వాహనాలు, ఆటోలు నిలపడం పట్ల ట్రాఫిక్ సమస్య వస్తుందని, వాహనాలను పార్కింగ్ స్థలంలోనే నిలపాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పేర్కొన్నారు. మేము ఎలా చేస్తున్నాము, మీరు ఎటువంటి నియమాలు పాటించాలనే దాని మీద కూడా ప్రతిరోజు మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ కూడా దయచేసి ఈ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో, నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించండి. ముఖ్యంగా మనకి నరసరావుపేట పట్టణంలో ఈ పార్కింగ్ అనేది చాలా వరకు పెద్ద సమస్య కాబట్టి ప్రజలంటే ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి, లేకపోతే ఉద్యోగస్తులు కానివ్వండి, అలాగే పండ్ల వ్యాపారస్తులు అందరూ కూడా మీ షాపుల ముందు కానీ, రోడ్డు పక్కన కానీ, ఎక్కడైనా కానీ రోడ్డు మార్జిన్ దాటి కొంచెం లోపలగా పెట్టుకుంటే మనకి చాలా వరకు ఈ పార్కింగ్ సమస్య అనేది లేకుండా ఉంటుంది. తద్వారా వచ్చిపోయే వెహికల్స్కి కానీ, ప్యాసింజర్స్కి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా తరపు నుంచి విజ్ఞప్తి. అదేవిధంగా ప్రజలు, తల్లిదండ్రులు గమనించాలి. చిన్నపిల్లలకి, ఎక్కువగా మైనర్స్కి మీరు తెలిసి వాళ్ళకి వెహికల్ ఇస్తున్నారో లేకపోతే తెలియక ఇస్తున్నారో మాకైతే తెలియదు, కానీ చాలామంది మైనర్స్ ఈ 2 వీలర్స్ మీద వస్తున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ మీద అవగాహన ఉండదు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తున్నారు. దాంతోపాటుగా పోలీసు వారిని చూసేటప్పుడు వాళ్ళు కంగారు పడి కావచ్చు, లేదా ఇంకేదైనా కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఏదైనా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు మేజర్లు అయిన తర్వాత లైసెన్స్ వస్తేనే వాళ్ళకి వెహికల్స్ అనేది అప్పగించండి. దీంతోపాటుగా చాలామంది ఈ కాలేజీ పిల్లలు, మనకి ముఖ్యంగా ఈ ప్రకాష్ నగర్ కావచ్చు, సతీష్ రోడ్ ఆ ఏరియాలో తాగి 2 వీలర్స్ మీద ముగ్గురు నలుగురు అంతమంది పోతున్నారు. వారు కూడా గమనించాలి. మీరు అటువంటి చర్యలు చేసేటప్పుడు మాకు కనుక దొరికినట్లయితే మీ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. ప్రజలు కూడా మ్యాక్సిమం అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, నియమాలు పాటించండి. ట్రాఫిక్ సమస్య లేకుండా, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము. ఎవరైనా కనుక ఈ ట్రాఫిక్ నియమాలను కనుక ఉల్లంఘించినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.